హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసరికి మా క్రూజ్లో రెండో రోజు అండి. మొదటి రోజు అసలుకి ఎలా నిద్ర పట్టిందో అర్థం కాలేదు. ఎందుకంటే బాగా ప్రయాణం చేసి ఉన్నామేమో, అసలుకి ఇలా పడుకోగానే నిద్ర వచ్చేసింది అనమాట. ఉదయాన్నే లేచి బయటకు వచ్చి చూసేసరికి షిప్ ఆగినట్టు అనిపించింది. ఏంటా అని చూస్తే చిన్న చిన్న పడవలు వచ్చి షిప్ చుట్టూ ఉన్నాయి. ఏంటో అర్థం కాలేదు. తర్వాత అనౌన్స్మెంట్ చేస్తే అప్పుడు అర్థమైంది. సో మీరు బహామాస్కి వచ్చేసారు, బయటికి రండి అని చెప్పి. సో ఈ షిప్ అయితే బహామాస్ని లోపలికి తీసుకెళ్తుంది అనమాట. అంటే క్రూజ్లోంచి బహామాస్కి తీసుకెళ్ళడానికి ఈ షిప్ ద్వారా మనం వెళ్ళాలి. సో దానిలోకి వెళ్ళాలి అంటే మన ఐడి ప్రూఫ్ చూపించాలి. సో అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది, అండ్ మన కీ కార్డ్స్ ఉంటాయి కదా, అవి ఉంటే సరిపోతుంది అనమాట. ఈ రెండు చెక్ చేసి మనల్ని పంపిస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మనల్ని 7:30 అలా స్టార్ట్ అవుతుంది వెళ్ళడానికి. అండ్ మనం అక్కడికి వెళ్ళి మొత్తం తిరిగేసి చూసి రావడానికి వాళ్ళు మనకి 4 దాకా టైం ఇస్తారు. సో మీరు అడగచ్చు, క్రూజ్లోనే ఇంత మటుకు ఫుడ్ గురించి చూపించలేదు ఏంటని. నిజంగా అండి, ఈ 15th ఫ్లోర్లో అయితే 15th డెక్లో అయితే అసలుకి 24 గంటలు జనాలు తిరుగుతూనే ఉంటారు. అంతమంది మనుషులను చూసేసరికి నాకు కొంచెం హడావుడి వచ్చేసింది అనమాట. ఎప్పుడు ప్లేట్లు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. అండ్ వీడియో తీద్దామంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి తీయలేకపోయాను. రోజుకి ఒకసారి ఈ షిప్ చుట్టూ తిప్పేస్తున్నారు. ఈ చుట్టూ తిరగడం అసలు ఎంత భయంకరంగా ఉందో చూడండి, మామూలుగా లేదు. ఇక్కడ అందరు ఫోటోలు దిగుతూ ఉంటారనమాట, అట్లా కపుల్స్. జాగ్రత్త రా, పరిగెట్టకురా, నాకు భయం వేస్తుంది నువ్వు పరిగెడుతుంటే. రైట్ సైడ్ రా. కాఫీ అలవాటు అయితే ఇంతే, చూసారా అక్కడ అన్నీ ఉన్నాయి కానీ కాఫీ లేదు. అది కూడా మనకి నచ్చిన కాఫీ లేదు. సో పాలు వేడి చేసుకొని వాటిని రూమ్కి తెచ్చుకొని కాఫీ పొడి కలుపుకొని ఇదంతా జరుగుతుందన్నమాట. పాలు వాళ్ళు వేడి చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే అక్కడ హాట్ మిల్క్ లేవు. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్లో సీరియల్స్లో మాత్రమే హాట్ మిల్క్ పెడతారు. సో మిగతా టైం మొత్తం మామూలు కొంచెం కోల్డ్గా ఉండే మిల్క్ పెట్టారు. కాఫీ కొంచెం హాట్ ఉంటేనే బాగుంటుంది కదా, ఇది చాలా ఇబ్బంది ఉంది. హాయ్ హలో నమస్తే. మాది క్రూజ్ ట్రిప్ అనేది ఇవాళ రెండో రోజు అనమాట. ఈరోజు మేము దగ్గరలో ఉన్న ఐలాండ్కి వెళ్ళాం, బహామాస్కి. సో ఈరోజు ఎలా జరిగింది అండ్ ఈ ట్రిప్ వేసుకునే వాళ్ళు సెకండ్ డే ఏమేమి క్యారీ చేస్తే ఈజీగా ఆ ట్రిప్ బాగా జరుగుతుంది అని చెప్పి నేను అబ్జర్వ్ చేసినవి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో సెకండ్ డే వచ్చేసరికి మనల్ని 7:30 కల్లా బహామాస్లో డ్రాప్ చేసి అప్పటి నుంచి అవైలబుల్ ఉంటుంది అనమాట. సో తొందరగా వెళ్ళి ఆ ఐలాండ్లో ఆడుకోవాలి అనుకున్న వాళ్ళు తొందరగా 7:30 ఆ టైం కల్లా ఆ బోట్లు ఎక్కేసేసి ఐలాండ్కి వెళ్ళేసేసి ఆడుకోవచ్చు. సో పిల్లలు కిడ్స్ ఉన్నోళ్ళకి అలా కుదరదు కాబట్టి కిడ్స్ ఉన్నోళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని అవన్నీ కంప్లీట్ అయ్యి బ్యాగ్స్ అన్ని సర్దుకొని ఐలాండ్కి వెళ్ళి ఆడుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే బెటరు. సో మనం ఆ బోట్ ఎక్కాలి అంటే కీ కార్డ్స్ ఉంటాయి కదా, రూమ్ కీ కార్డ్స్, ఆ కీ కార్డ్స్ ఉండాలి. అండ్ ఐడి ప్రూఫ్ చూపించాలి. ఐదర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే సరిపోతుంది, ఒకరిది చూపిస్తేనే మనల్ని బోట్లోకి అలౌ చేస్తారు. సో అవి దగ్గర పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి, ఐలాండ్కి వెళ్ళేటప్పుడు అందరూ బట్టలు ఇవన్నీ క్యారీ చేస్తారు. స్విమ్ డ్రెస్ ఒకటి ఉంటే సరిపోతుంది నాకు తెలిసి. స్విమ్ డ్రెస్ ఒకటి వేసుకొని వెళ్ళారంటే ఇంకా బెటరు. సో దాంతోపాటు లోషన్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న బ్యాగ్లో క్యారీ చేస్తే బెటరు. అండ్ ఫుడ్ క్యారీ చేయకండి, వాళ్ళ ఫుడ్ క్యారీ చేసి మొయ్యలేక నడువంతా నేను పుట్టింది. అక్కడ ఫుడ్ అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఆడుకున్నంతసేపు ఆడుకొని రిటర్న్ అయిపోవచ్చు. కరెక్ట్గా 4 కల్లా రిటర్న్ అయిపోవాలని చెప్తారు వాళ్ళు. 3:33 కల్లా ఇక్కడ ఉంటే బెటరు. ఇంకా ఐలాండ్లో మొత్తం ఆడుకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఈ రోజు మొత్తం అంటే సెకండ్ డే మొత్తం షిప్లోనే ఉంటాము, థర్డ్ డే కూడా క్రూజ్లోనే ఉంటాం అనమాట. సో ఈ 1.5 డే మొత్తం క్రూజ్లోనే ఉంటాం అనమాట. క్రూజ్ అనగానే అందరూ ఫుడ్ అన్లిమిటెడ్, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అది అన్నారు. లిటరల్లీ నేనైతే ఫస్ట్ డే వెళ్ళి మంచిగా అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళి చూసొద్దామని చెప్పి వెళ్ళా. ఒక ప్లేట్ లేపేశాను. ప్లేట్ కంప్లీట్గా అట్లా పెట్టుకున్నా మంచిగా కొంచెం చాలా బాగుంది యాక్చువల్లీ. తిన్నాం. మళ్ళీ కొంచెం ఒక 2-3 గంటల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అట్లా వాక్ వెళ్ళొద్దాం, జస్ట్ వాక్ ఏం పెట్టారో చూద్దాం అని చెప్పి వెళ్ళేదే మళ్ళీ ఇంకొక ప్లేట్ తిన్నాను. అంత బాగుంటుంది అనమాట ఫుడ్. బట్ ఏంటంటే ఫుడ్ చాలా మంది వేస్ట్ చేసేస్తున్నారు. అది చూసా నేను, అమ్మో ఏంటి ఇంత వేస్ట్ చేస్తున్నారు అనుకున్నాను. బట్ మనం తినకపోయినా అండి, ఇప్పుడు ఆ టైంకి ఆ ఫుడ్ వండారనుకోండి, నెక్స్ట్ దాన్ని సర్వ్ చేయరు. సో ఆ టైంకి అయిపోయిన తర్వాత
నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వంట చేసేటప్పుడు అంతకు ముందు ఫుడ్ అయితే ఉందో దాన్ని మొత్తాన్ని ట్రాష్ చేసేస్తారు. అది డిజర్ట్స్ అయినా సరే, లేకపోతే ఫ్రైస్ అయినా సరే, ఏదైనా సరే వాళ్ళు ట్రాష్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని అదంతా మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత మళ్ళీ సర్వ్ చేయడానికి ఫుడ్ రెడీ చేసుకుంటారు. అంతేగాని అంతకు ముందు ఉన్న దాన్ని వేడి చేసి పెట్టడం అట్లా అయితే నేను చూడలేదు. అండ్ క్లీనింగ్ యాక్చువల్లీ నిజంగా తినేసి మనం ప్లేట్ తీయాల్సిన అవసరం కూడా లేదు. ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. వెంటనే వచ్చేసేసి అదంతా క్లీన్ చేసేసేసి టేబుల్ అంతా క్లీన్ చేసేసి రెడీగా పెడతారనమాట. అసలు వితిన్ సెకండ్స్లోనే వాళ్ళు తినడం ఆలస్యం, అట్లా కొంచెం సేపు అయిన తర్వాత వచ్చేస్తారు, క్లీన్ చేసేసుకుని వెళ్ళిపోతారు. ఎటువంటి వెయిటింగ్ అలా ఏం ఉండదు అనమాట. మేము ఇప్పుడు ఉన్నది డెక్ 15లో ఎప్పుడు 24/7 24 అవర్స్ ఫుడ్ దొరికిద్ది అనమాట. సో డెక్ 15 దాకే మేము ఇప్పుడు దాకా తింటున్నాము. డైనింగ్ ఎక్కడన్నా కావాలంటే కిందికి వెళ్ళి డైనింగ్ చేస్తున్నాం అనమాట. సో ఫుడ్ అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకైతే ఎస్పెషల్లీ ఆ బర్గర్లు అవన్నీ లైవ్లో చేసేస్తారు. ఆమ్లెట్స్, పిజ్జాలు ఇవన్నీ ఏవి కావాలంటే అవి లైవ్లో వేసేస్తారనమాట. మన ఇండియన్ ఫుడ్ ఒక్కటే ఒక చిన్న కౌంటర్ ఉంటుంది. ఉంటే పప్పు, లేకపోతే ఒక రసం, లేకపోతే ఏదో ఒకటి పప్పు, ఒక కూర, ఒక పచ్చడి, అట్లా అన్నం. నేను వచ్చినప్పుడైతే పప్పు, అన్నం, పాపడ పెట్టినట్టున్నారు. రెండో రాత్రిపూట లెమన్ రైస్, ఏంటిది అది ఏదో చెన్నా కర్రీ ఏదో పెట్టారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడ, సాంబార్ పెట్టారు అండ్ చట్నీ ఏదో పెట్టారు. యాక్చువల్లీ చాలా తక్కువ మనకి ఇండియన్వి. చాయ్ అయితే అస్సలు బాగాలేదు, చాయ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ కాఫీ ప్రియులు అయితే ఇటు నాలాగే కాఫీ పొడి తెచ్చుకొని వాళ్ళని బతిలాడుకొని పాలు వేడి చేసుకొని కాఫీ తాగండి. అట్లా కాఫీ వాళ్ళకైతే పర్లేదు, చాయ్ వాళ్ళే చాలా ఇబ్బంది. అండ్ ఇంకొకటి క్రూజ్లో చాలామంది చెప్పారు కొంచెం కడుపులో తిప్పడం, ఏంటి ఒక రకమైన సిక్నెస్ లాగా అనిపిస్తుంది. సో చాలామంది ప్యాచ్లు ఇట్లాంటివి ట్రై చేయండి అని చెప్పి ఇక్కడ వేసుకుంటారనమాట ప్యాచ్లు. సో లేకపోతే ఇట్లా బ్యాండ్స్ దొరుకుతాయి, నేను తీసుకున్నాను, చూపిస్తాను తర్వాత. ఆ బ్యాండ్స్ కూడా చేతికి పెట్టుకుంటే ఆ షిప్ కదిలినప్పుడు ఒక రకమైన కళ్ళు తిరగడం అలా ఉంటుంది అనమాట. సో వాటి నుంచి కొంచెం అవాయిడ్ చేస్తుంది అనమాట అది. సో అవి ఉంటే బెటరు, ఆన్లైన్లో దొరుకుతాయి, ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది కళ్ళు తిరగడం అనేది ఎంటైర్ బోట్లు కదిలినప్పుడల్లా అలా అనిపించదు. ఎప్పుడైతే ఆగి మళ్ళీ మూవ్ అవుతుంటుందో ఆ టైంలో కొంచెం సేపు మాత్రమే అలా అనిపిస్తుంది. బోటు కదులుతున్నప్పుడు మనకు అసలు తెలియదు, లోపల ఉంటాం కదా, అసలు మనకు తెలియదు. ఫస్ట్ ఎక్కడైతే ఆగి మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు తెలుస్తుంది అనమాట, ఏంటి ఇదేంటి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి ఏంటి అట్లా అనిపిస్తుంది. సో దానికోసం అని చెప్పి బ్యాండ్స్ వేసుకుంటారు. చాలామంది టవల్స్ క్యారీ చేస్తారు. మీకేమీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, నా టవల్ నేను ఎక్కడైనా సరే టవల్ వాడతాను అట్లా అనుకునే వాళ్ళైతే ఇక్కడ టవల్స్ యూజ్ చేయొచ్చు. ఇది కొంతమందికి కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో వాళ్ళ టవలే యూజ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళు మాత్రం మీ టవల్ మీరు క్యారీ చేసుకున్నా పర్లేదు. సో ఇక్కడైతే టవల్స్ ఇస్తారు, మన లగేజ్లో టవల్స్ ఉండాల్సిన అవసరం లేదు. కిడ్స్కి అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే పైన అంతా స్లైడ్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్ ఉంటాయి. వాటర్ గేమ్స్ వచ్చేసరికి 7కి క్లోజ్ చేస్తారనుకుంటా, అప్పటిదాకా ఆడుకోవచ్చు. అండ్ ఇంకొకటి ముఖ్యంగా డే కేర్ లాంటిది ఉంటుంది అనమాట. అంటే డే కేర్ కాదు యాక్చువల్లీ, ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, ఫాదర్ అండ్ మదర్ ఉంటారు, వాళ్ళిద్దరూ కొంచెం ప్రైవేట్ టైం కోసం కొంచెం ఇలా క్రూజ్లు తిరగాలనుకుంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎవరు చూసుకోవాలి అనుకుంటే అలాంటి చోట డ్రాప్ చేసి వెళ్ళి ఒక 2 అవర్స్ కొంచెం మొత్తం తిరిగేసేసి మళ్ళీ కిడ్స్ని పిక్ చేసుకొని రావచ్చు. అలాంటి ఫెసిలిటీ అనేది క్రూజ్లో ఉందన్నమాట. బట్ 2 అవర్స్ తర్వాత ఒక్క సెకండ్ ఎక్కువైనా సరే వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారు. ఒక్క సెకండ్కి వచ్చేసరికి ఇంత అని చెప్పి ఏదో ఉంటుంది అనమాట. కాకపోతే ఇవన్నీ మనం రాగానే రిజిస్టర్ చేసుకుంటే చాలా మంచిది. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి ఒక రిస్ట్ బ్యాండ్ ఇస్తారనమాట. ఆ బ్యాండ్ పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు డ్రాప్ చేసేసి 2 అవర్స్ అక్కడ ఉంచేసి మళ్ళీ పిల్లల్ని పిక్ చేసుకోవచ్చు. ఆ బ్యాండ్ ఎప్పుడు చేతికే ఉండాలి, ఆ బ్యాండ్ కనుక పోతే $5 ఫైన్ చేస్తారు. ఇక్కడ డ్రింక్స్ ప్యాకేజ్ కూడా ఉంటుంది, కూల్ డ్రింక్స్ది. సో మీరు కనుక ఒక 2-3 ఫ్యామిలీస్ కనుక వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంటే ఒక ఫ్యామిలీ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫుడ్తో కంపేర్ చేస్తే ఏంటంటే అంతగా కూల్ డ్రింక్స్ ఎవరు తాగరు. ఇప్పుడు మేము 3 ఫ్యామిలీస్ వచ్చాం, ముగ్గురం కూల్ డ్రింక్స్ తీసుకున్నాం ప్యాకేజ్. సో తర్వాత అర్థమైంది, తీరా తిప్పి కొడితే నేను ఒక్కసారి కూడా కార్డు యూజ్ చేయలేదు. ఎందుకంటే ఎక్కువగా వాటరే తాగుతాం మేము, చరణ్ వాళ్ళు కూడా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగరు. సో వాటరే తాగుతున్నాం కాబట్టి సో ఆ కార్డు యూజ్ అవ్వలేదే అనిపించింది. బట్ ఏంటంటే ఎండకి ఏమైనా తాగుతామేమో అన్న ఒక భ్రమలో
తీసేసుకున్నారు, అందరు ముగ్గురు తీసేసుకున్నారు. సో మీరు కనుక గ్రూప్గా ప్లాన్ చేస్తే ఒకళ్ళు తీసుకుంటే చాలా అనిపిస్తుంది. ఒకళ్ళు ఇంకొక ప్యాకేజ్ ఉంటుంది మందుది, సో అది కూడా తీసుకుంటే బెటర్, అంటే 2 ఫ్యామిలీస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తింటున్నప్పుడు అక్కడ ఫుడ్స్ అక్కడ ఉన్న మెనూ కార్డ్ చూసి మనకి చాలా వరకు మెనూ కార్డ్ అనేది అర్థం కాదనమాట. సో అప్పుడు కంపల్సరీగా ఇక్కడ వచ్చేసరికి స్టాల్స్లో ఇండియన్స్ కంపల్సరీ ఒక్కళ్ళనే ఉంటారు. సో కుదిరితే వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్న బెస్ట్ ఫుడ్ తెప్పించుకోవచ్చు. లేదు అంటే మీకు కనుక తెలిస్తే మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మేము ఇప్పటిదాకా వెళ్ళిన చోట చాలామంది ఒక ఇండియన్ అన్న ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి మాకు సర్వ్ చేశారు. చాలా అంటే చాలా బాగా ది బెస్ట్ ఫుడ్ అనేది వాళ్ళు సజెస్ట్ చేశారు. సో మేము మంచిగా వాళ్ళతో మాట్లాడి మంచిగా మన ఇండియన్ ఫీల్ వచ్చింది అనమాట, చాలా బాగా వచ్చింది. సో వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడి ఇంకా మేము ఆ ఫుడ్ అనేది కంప్లీట్ చేసాం. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఫుడ్ బాగుంటుంది, ఆ ఫుడ్ బాగుంటుంది అని వాళ్ళు సజెస్ట్ చేస్తారు యాక్చువల్లీ. సో దాని ప్రకారం మేము వెళ్ళిపోయాం.